చూసారా, ఈ సముద్రంలో చేపలుంటాయి, పీతలుంటాయి, పాములుంటాయి, రకరకాలైనటువంటి చెత్త చెదారం అంతా ఉంటుంది. ఈ యొక్క లోపలికి వెళ్ళిన జాలర్లు ఏం చేస్తారు తెలుసా, అన్ని విడిచిపెట్టి చేపల మట్టుకే తీసుకుంటారు, అవి వల్ల వేసుకుంటారు. అలాగే పేతురు గారిని యేసు ప్రభు వారు ఒకసారి ఏమన్నారంటే, నిన్ను మనుషులు పట్టి జాలరుగా చేస్తాను అని అన్నాడు. ఈ లోకం అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో అనేకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. పులి వంటి, సింహం వంటి, నక్కల వంటి, ఏనుగుల వంటి మనుషులు ఉంటారు. వాళ్ళ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. వీరికి నలిగిన హృదయం ఎవరైతే ఉంటారో వాళ్ళకే మంచి చేపలై ఉంటారు. ఆ చేపలని సముద్రంలో నుండి లాగి మీ యొక్క బుట్టలోకి వేసుకోవాలంటే, అలాగే ఈ లోకం అనే సముద్రంలో నుండి ఆ యొక్క మంచి ఆత్మలను తీసుకుని ఒక సంఘంగా, ఒక వధువుగా చేయాలంటే 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులని లాగుడు అంటాము. ఆ లాగుడు, మొదటి లాగుడులో స్వస్థతలు కలిగి చేశాడు దేవుడు యేసు ప్రభు. రెండవ లాగుడులో వాళ్ళ మనుషుల యొక్క మనస్తత్వాలను ఎరిగి వాళ్ళ రహస్యాలను బయటపెట్టి వాళ్ళని ఆయన వైపుకు తిప్పుకున్నాడు. మూడవది ఏంటంటే, ఆయన మాట పలికితే అది సృజనాత్మకంగా సృష్టిని కలిగి చేసేది. అందుకనే ఆ యొక్క చేపలో శకము ఉంటుంది, తీసుకురానంటే వెంటనే ఉన్నా లేకపోయినా దేవుడు మాట అన్నాడు కనుక మాట నెరవేరింది. లాజరు లే అని అన్నదానికి ఆయన యొక్క మాటే జీవమై ఉండి చనిపోయినటువంటి ఆ యొక్క బాడీలో నిత్య జీవం ఆయనకు వచ్చి బయటకు బ్రతికాడు. మనకు నిత్య జీవం కావాలంటే దేవుని యొక్క మాట కావాలి. ఆ మాట వల్లనే సమస్త సృష్టి కలిగి చేశాడు. ఆ సృష్టిలో ఈ యొక్క సముద్రం ఒకటే. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క రాజ్యంలో సంపాదించుకోవాలనుకుంటే ఈ యొక్క లోకమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు అని పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి కొరకు ఎదకండి. ఆయన మీకు మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరి లోకంలోకి ఎవరు కూడా ఆయన నిత్యత్వంలోనికి, పరలోకంలోనికి, ఆయన యొక్క నిత్యజీవంలోనికి ప్రవేశించలేరు. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తం సిందించి ఉన్నాడు. ఆ రక్తంలోనే ఉంది నిత్యజీవం. ఆయన రక్తంలోనే ఉంది ఆయన యొక్క పరిశుద్ధాత్మక శక్తి. ఆయన రక్తం ద్వారానే మనము ఈ లోకములో బ్రతుకుతున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఈ పాప సంబంధమైనటువంటి రక్తములోకి దేవుని యొక్క రక్త కణములు వెళ్ళిట ద్వారా రోగములన్నీ పోగుపడతాయి, వ్యాధులన్నీ పోగుపడతాయి, నిత్య జీవంలోనికి వెళ్తాడు. యేసు ప్రభు యొక్క రక్తాన్ని కోరండి, ఆయన ఆశ్రయించండి, ఆయన మీకు అభిషేకిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.